కాబట్టి ఈ దేశంలో ఎవడు పడితే వాడు ఉండడానికి ఇది కాదు ధర్మసత్రం. ప్రతి వారికి ఉండాలి ఒక పత్రం. ఆ పత్రమే ఆధార్, ఆ పత్రమే సిఏఏ, ఆ పత్రమే ఎస్ఐఆర్. అర్థమైందా? ఈ దేశానికి ఒక లా ఉంది. ఆ లాకు తగ్గట్టు ఉండకపోతే ఇంకోలా ఉంటుంది అని వాడికి అర్థం అవ్వాలి. అవ్వాలి అంటే ఎవడు సీట్లో కూర్చున్నాడో వాడు చాలా హాట్ గా ఉండాలి. అదవుతుందా? అలా కాకుండా మా పార్టీ అంటేనే సంకనాకే పార్టీ అని చెప్పాడు ఓ పెద్ద మనిషి. వాళ్ళు గత 100 ఏళ్ళుగా సంకన ఆపుతున్నారు, సంకనాకెత్తున్నారు, ఈ దేశాన్ని మొక్కలు చేశారు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పందిని నెల రోజులు ఏసీలో పెట్టినా, దానికి పన్నీరు స్నానం చేయించినా మొదలుగానే ఏమవుతుంది? పోతుంది. పంది పందే, పంది నంది కాదు. కాబట్టి వాడు ఒట్టు పెట్టుకున్నాడు కదా, వాడి చేతికి కట్టు కట్టుకున్నాడు కదా, వాడు గుడికి వచ్చింది కదా, వాడు మనోడే కదా అనుకోకండి. ఇందాక అమోఘ చెప్పినట్లు మనకి చాలా దేశాలకి శత్రులు బయట ఉంటారు, కానీ మన దేశానికి లోపలే ఉంటాడు.